అందరికి నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మతి ఇచ్చంత్రాలు వైరల్ అవుతున్న వీడియోలు ఇట్లా తీరు వార్తలతో మైకి ముచ్చలు తయారుగున్నాయి. చలో చూసేద్దాం పార్రే. అందుకంటే మొదలు హెడ్లైన్స్. తెలంగాణ భవన్ కు రాని మంత్రి జూపల్లి, శాతగానప్పుడు సవాళ్ళెందుకు అనుకుంటా బీఆర్ఎస్ లొల్లి. యాదాద్రి ట్రస్ట్ బోర్డు మీద హైకమాండ్ కు కంప్లైంట్, సొంత పార్టీలనే ఎక్కువైతుంది కాంగ్రెస్ లీడర్ల ఫైట్. రోడ్డు మాయం చేసిర్రు, వేసిన 2 నిమిషాలకే, సిమెంట్ ఎత్తుకపోయే వరకల్లా సిగ్గు అనిపిస్తుంది చూసినోళ్ళకే. ఈ బస్సు మనందరిది, దీనిని పరిశుభ్రంగా ఉంచుకుందాం అని ఆర్టీసీ బస్సులలో రాసింది చూసిన ఓ దిక్కుమాలినోడు సీటు కవర్లు జింపుకొని పోతున్నాడట. అట్లెందుకు చేసినావనంటే, ఈ బస్సు మనందరిది అని రాసిండ్రు కదా, నా వంతుకు వచ్చినే తీసుకుపోతున్నా అని అన్నాడట. నలుగురిని నవ్వించేతానికి బస్సు ముచ్చట ఇట్లా జోక్ తిరిగా ఉట్టింది కావచ్చు, కానీ అట్లా ఎవరు చేస్తారు చెప్పుండ్రి. కానీ కొంతమంది పబ్లిక్ అట్లనే తయారవుతుండ్రు. బీహార్ అసొంటి రాష్ట్రాల్లో రాత్రికి రాత్రే స్టీల్ బ్రిడ్జులు, తార్ రోడ్లు మాయం చేసిరని చెప్పుకున్నాం గానీ, ఈ ఉత్తమమైన ఊరోళ్ళు ఎవలో గాని సీసీ రోడ్డు పోసిన 2 నిమిషాలకే సిమెంట్ మాయం చేసిర్రు. ఇంట్లోకెళ్ళి గిన్నెలు, గిలాసలు, చెంబు, షాటలు తీసుకొచ్చి మొత్తం తోడుకొని పోయిర్రు. అరే ఆగురి మన కోసం పోసిన రోడ్డును అట్లా ఆగం చేయకుర్రి అని మాత్రం ఎవ్వాలంటలేరు. తోడుకునేటోళ్ళు పక్క జరిగితే తర్వాత మా వంతే అన్నట్టు చూస్తున్నారు తప్ప వద్దని ఒక్కరు కూడా వాదిస్తలేరు. ఇగో ఈ అక్క చూడరు, ఇంట్లో ప్లాస్టిక్ డబ్బాలు మొత్తం మడతపెట్టి పట్టుకొని వచ్చినట్టున్నది, అటు తోడి ఇటు నింపుతున్నది. మరి ఆ కాంక్రీట్ సిమెంట్ తోటి ఇంటి ముంగట గద్దెలే కడుతుందో లేకుంటే ఇంట్లో గచ్చు వేస్తుందో గానీ 7 ఏళ్ల కరువు వచ్చిన రాజ్యంలో జనం ఎగబడి తోడుకొని పోయినట్టు చేస్తున్నారు. నేను తీసుకునేది కొద్దిగానే కదా, గాదానికే కొంపలంటకపోతున్నాయి అన్నట్టు తలా ఓ తట్టెడు తోడుకొని పోతే పోసిన రోడ్డు ఉంటుందా? సగం సిమెంట్ మిగులుతుంది. ఇది ఏడ జరిగిందో ఎప్పుడు జరిగిందో తెలియదు కానీ వేసిన రోడ్డు ఆరక ముందే అర్ధ గంటలు అక్కడే రాకుండా చేసిరట సీసీ రోడ్డును. సిమెంట్ రేట్లు రోజు పెరుగుతున్నాయి. రోడ్డు పోసిన కాంట్రాక్టర్ కావాలేడు, వద్దు అని చెప్పి ఆఫీసర్ లేరు. ఇదే మంచి సంద అనుకున్నారో ఏమో, మన కోసం రోడ్డు పోసిరని ఆలోచన చేయకుండా కక్కుర్తికి కాస తోడబుట్టిన తీరుగా కొత్త తోవని తోడుకొని పోయిర్రు. ఇప్పుడు ఈ వీడియో ఇంటర్నెట్ లో ఇరుగా మరగా తిరుగుతున్నదిగా. ఊరిని వీలేంద్ర బాబు ఇంత కరువులు ఉన్నారు, ఎన్నడన్నా సిమెంట్ చూసిర్రా లేదా అని కామెంట్లు పెట్టుకుంటే వీడియోని షేర్ చేస్తున్నారు సోషల్ మీడియా పబ్లిక్. దమ్ముంటే చర్చకు రావాలి అని ఓగలంటే, చలో ఈ టైంకి గిడికి వస్తున్నా చూసుకుందాం అని ఇంకోగలు, మీరు చేసిన అప్పులు తప్పులని పబ్లిక్ ముంగట పెడతామని పాటోలంటే, అచ్చా మాట్లాడదాం రారి, మరి సవాలంటే సవాలే అని ఇంకో పాటోల ఛాలెంజ్. ఇగో ఇట్లా నిన్నటి సంధి నడుస్తున్న బీఆర్ఎస్ కాంగ్రెస్ లీడర్ల చర్చల సవాళ్ళు ఇగో ఇట్లా తోపులాటలు ఆర్ఎస్ల దాకా వచ్చింది. అలా తెలంగాణని అప్పుల్లో ముంచిరు, అన్నదాతల్ని ఆగం చేసిరు అనుకుంటా మొన్న సీఎం రేవంత్ రెడ్డి మాటలనే వరకలా మంట మీద కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టి అరుచుకున్నాడు. మేం రైతుల్ని ముంచినమా? చలో చర్చకు రారి దమ్ముంటే నేను రెడీ. మీ రాహుల్ గాంధీ రైతు డిక్లరేషన్ హామీ ఇచ్చిన వరంగల్ చౌరస్తాలో పెట్టుకుందామా? 2 లక్షల కొలువులు అని చెప్పి రాహుల్ గాంధీ డైలాగులు కొట్టిన అశోక్ నగర్ చౌరస్తాలో పెట్టుకుందామా? టాపిక్ మీ ఇష్టము, ప్లేస్ కూడా నీ ఇష్టము. నువ్వు వస్తావో మీ రాహుల్ గాంధీ వస్తాడో ఎవరు వస్తారో రారి. పక్కా లెక్కలతో మీ తప్పులు బయట పెట్టకపోతే నేను శాశ్వతంగా రాజకీయాలకి తప్పుకుంటా అని కేటీఆర్ వేసిన సవాల్కు సీఎం సీరియస్ గా తీసుకొని రియాక్ట్ కాకున్నా మంత్రులైతే ముంగటపడ్డారు. తెలంగాణ అప్పులు, గురుకులాలైన అవినీతి మీద మాట్లాడదామని ఛాలెంజ్ చేసిర్రు. తెలంగాణ అప్పుల మీద చర్చకు నేను రెడీ అనుకొచ్చిన మంత్రి జూపల్లి కృష్ణారావు. ఇలా 11 గంటలకు మీ పార్టీ ఆఫీస్ తెలంగాణ భవన్ కే వస్తా అనే వరకలా చలో చూసుకుందాం. ఇక అప్పుల కుప్ప మీద చర్చ పెడదామని కేటీఆర్, హరీష్ రావు భవన్ కు బయలువచ్చారు. ఛాలెంజ్లు చర్చలు అనుకుంటా బీఆర్ఎస్ బీపీల మీద సవాల్ చేస్తే కాంగ్రెస్ వాళ్ళు కన్వాల్ నడుముకు చుట్టి మేం రెడీ అన్నట్టు మాట్లాడే వరకలా పంచాయతీ పెద్దగానే ఎత్తట్టుందని కార్ పార్టీ కార్యకర్తలు, లీడర్లు చాలా మంది తెలంగాణ భవన్ కు వచ్చారు. మంత్రి జూపల్లి కృష్ణారావు సార్ సీటు అని కాగితాలు ప్రింట్ తీసి అతికిచ్చి పెట్టి మరి అన్ని తయారుగుంచిరు లోపట. ఇక ముందుగా తెలంగాణ భవన్ కే వస్తా అని సవాల్ చేసిన మంత్రి జూపల్లి ఉండి కేటీఆర్ కు దమ్ముంటే ఆడికి కాదు అమరవీరుల స్తూపం కాడికి రావాలనుకుంటా కొత్త ఛాలెంజ్ కొబ్బరికాయ కొట్టిండు. ఇంకో దిక్కు మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరు లక్ష్మణ్, అజారుద్దీన్ ఇంకా కొందరు కాంగ్రెస్ లీడర్లు పోయి గన్ పార్క్ కాడ కూర్చున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవ్వరు వచ్చినా చర్చకు తయారనుకొచ్చిరు. ఇక దాంతో తెలంగాణ భవన్ కి అమరవీరుల స్తూపం కాడికి బయలుదేరు హరీష్ రావు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. మంత్రి జూపల్లి వస్తే మాట్లాడదామని తెలంగాణ భవన్ లో ఛాయ్ దాక్కుంటా చర్చ కోసం ఎదురు చూసింది కేటీఆర్. కానీ హరీష్ రావును గన్ పార్క్ పోతందుకు పర్మిషన్ లేదని పోలీసులు బండ్లను ఆపేవరకలా నా కారు లాపితే కాళ్ళతో నడుచుకుంటే నా గన్ పార్క్ కాడికి పోతా అని పోతుంటే గట్టిగానే తోపులాటే హరీష్ రావు కింద పడ్డాడు. అయినా చర్చలకు రమ్మని పిలిచింది మీరే కదా, ఎందుకు అడ్డుకుంటారు అని కాంగ్రెస్ మంత్రులకు ఫోన్ కొట్టిండు హరీష్ రావు. అడ్లూరు లక్ష్మణ్, పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్ ఇట్లా 3 మినిస్టర్లు రికామ్ లేకుండా రింగ్ అవుతున్నా కూడా ఫోన్లు ఎత్తనే లేదట. పొన్నం ప్రభాకర్ గారు ఫోన్ ఎత్తడం లేదు, ఇక్కడ పోలీసు వాళ్ళు ఏమో మమ్మల్ని ఫోన్ ఇవ్వడం లేదు. రింగ్ అవుతుంది, ఇట్ ఈస్ నాట్ ఆన్సరింగ్. లక్ష్మణ్ గారికి చేస్తున్నా ఇప్పుడు. ఇందాక పొన్నం ప్రభాకర్ గారు ఫోన్ ఎత్తలేదు, ఇప్పుడు గౌరవ మంత్రి లక్ష్మణ్ గారికి కూడా నేను ఫోన్ చేస్తా ఉన్నా, రింగ్ అయితా ఉంది. లక్ష్మణ్ గారు కూడా ఫోన్ ఎత్తడం లేదు. గౌరవ లక్ష్మణ్ గారు పిలిచిన లక్ష్మణ్ గారు ఫోన్ ఎత్తట్లేదు.
ఇక ఇంత పంచాయతీ పెద్దగా అవుతుందని హరీష్ రావు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, కడమ కార్ పార్టీ లీడర్లని అరెస్ట్ చేసి డీసీఎం లేచిరు పోలీసులు. అయ్యా జూపల్లి, నిన్న నువ్వే తెలంగాణ భవన్కి వస్తా అని అంటివి, మళ్ళీ ఇప్పుడు గన్ పార్క్ కాడికి రావాలనుకుంటే డ్రామా లేదని హరీష్ రావు అరుచుకున్నాడు గట్టిగానే. మమ్మల్ని పోలీసుల చేత ఎందుకు అరెస్ట్ చేస్తారు? ప్రభుత్వం ఎవరిది? వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం. మీరే మంత్రులు, పోలీసులు మీ చేతుల్లో ఉన్నారు. మీరే పోలీసులకు చెప్పి అడ్డుకోమంటారు, మీరే సవాలు విసిరి చర్చకు మమ్మల్ని రమ్మంటారు. ఏం డ్రామా ఇది? ఈ గన్ పార్క్ కాడ కూర్చున్న మంత్రులను చర్చల సవాల్ మీద మాట్లాడిస్తే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అసొంటోళ్ళు ఎవరిలో అడిగితే నేనెందుకు సమాధానం చెప్తానా? తోటి ఎమ్మెల్యే కేటీఆర్ రావాలనుకుంటా మంత్రి పొన్నమనికి వచ్చింది. ఇట్లా ఎవరితోటి పడితే ఆయనతో చర్చకు సిద్ధం లేము. ఎవరికి పడతానికి జవాబు చెప్పడానికి రాజ్యాంగం మీద ప్రమాణం చేయలే. నాకు తెలిసిన నాకున్న సమాచారాన్ని ఎవరితో పడితే ఆయనతో షేర్ చేసుకోవద్దని ప్రమాణం చేసిన శాసనసభ్యులతోటి, మాజీ మంత్రులుగా ఉన్నటువంటి ప్రస్తుత శాసనసభ్యులతోటి శాసనసభలో గాని ఎక్కడైనా చర్చ చేయడానికి సిద్ధం. ఇక ఇంకో దిక్కు మంత్రి జూపల్లి ఎంతసేపైనా తెలంగాణ భవన్ కు రాకపోయేవారు కలా కేటీఆర్ సూసి సురుకులు అంటిచ్చిండు. చెప్పిన టైంకు చెప్పిన కాడికి రాలేనప్పుడు సవాల్ చేసులు ఎందుకయా అని అనుకొచ్చిండు. ఇట్లా నేను తెలంగాణ భవన్ కు వస్తున్నాను, డైలాగులు కొట్టమన్నదేవుడు, పోజులు కొట్టమన్నదేవుడు, మళ్ళీ ఇప్పుడు గన్ పార్క్ అని లొకేషన్ మార్చమన్నదేవుడు. సిగ్గు లేకుండా మళ్ళీ ఇవాళ అక్కడుంటా ఇక్కడుంటా. ఇప్పుడు నేను గన్ పార్క్ పోతే మళ్ళీ చార్మినార్ కాడికి రా అంటాడు, చార్మినార్ పోతే కొల్లాపూర్ రా అంటాడు. ఏం చేయాలి నేను? ఆయన పారిపోయేటోని, ఇప్పుడు నిద్రపోయేటోని లేపొచ్చు, నిద్ర నటించడం ఎట్లా లేపాలి నేను? చాతగాని వాళ్ళకు మాటలు ఎక్కువ, చెల్లని నానానికి గీతలు ఎక్కువ అని చాతగాని మంత్రులు, చాతగాని ముఖ్యమంత్రి డైలాగులు కొట్టడం పారిపోవడం కాదు. చాతనైతే అసెంబ్లీ పెట్టు, ఆడాయుడెందుకు? అసెంబ్లీలో తెలుసుకుందాంపా. మొత్తానికి ఇట్లా సవాళ్లు, చర్చలు, ఛాలెంజ్లు అనుకుంటా బీఆర్ఎస్ కాంగ్రెస్ నడమైన పంచాయతీ పెద్దగానే అయింది. మరి దీని మీద కూడా రేపు మాటలు అనుకుంటా కొత్త సవాళ్ళు ఏమైనా చేసుకుంటారో చూడాలిగా. ఎక్స్ప్రెస్ వేస్ అంటే ఎరికే కదా, ఎక్కడ ఆగకుండా బండ్లు, కార్లు, బస్సులు, లారీలు రై రై అని పోతాయి. అయితే ఎక్కువ స్పీడ్ పోతే యాక్సిడెంట్లు అవుతున్నాయి అనుకున్నారో ఏమో, కొత్త రోడ్డుని గిట్ల బండ్లు, కార్లు కంట్రోల్ గా నడిచేటట్టు చేసిండ్రు. మోడీ సార్ నడిపిస్తున్న సెంటర్ సర్కార్ గొప్పతనం కొంతమందికి తెలవక లేనిపోని మాటలు అంటారు గాని ఇసొంటి ముచ్చట్లు చూస్తే తప్పకుండా మెచ్చుకోకూకోరని అంటున్నారు ఈ రోడ్డును చూసినోళ్ళు. మొన్న ఏప్రిల్ 14వ తారీఖు నాడు ప్రధానమంత్రి చేతుల మీదుగా ప్రారంభమైన కొత్త సీల్ రోడ్ ఇది. షురువై 3-4 నెలలు కూడా కాలేదు గాని 2 పెద్ద గుంతలు పడ్డాయి. ఇగో ఈ వ్యాను ఈ గుంతలలో పడి టైర్లు ఖరాబ్ అయినాయట. ఇంకా నయ్యం బోల్తా పడి దాంట్లున్న పబ్లిక్ కు పరిశాన్ అయ్యే కథ కాలేదు. మాకు జరిగినట్టు ఇంకెవ్వలకు కావద్దని కార్లు, వ్యాన్లలో స్పీడ్ వచ్చేటోళ్లను గుంతలకు దూరంగా ఓనరా అన్నట్టు చెప్తున్నారు. చూడుండ్రి, కన్లారా చూడుండ్రి మోడీ సార్ గొప్పతనము. ఉత్తుగా బట్టగాల్సి మీదేసినట్టు మాట్లాడతారు కదా. చూడుండ్రి, ప్రధాని మోదీ సార్ హయాంలా స్పీడ్ ను గుంతలతోని కంట్రోల్ చేస్తున్నాడని కొంతమంది గిచ్చినట్టు మాట్లాడుతురట. ఇంకొందరేమో 12,000 కోట్లతోని చెక్కు చెదరకుండా గింత మంచి రోడ్లు పోసే టెక్నాలజీ దునియాలో ఎక్కడ లేదు. మోడీ సార్ దయ వల్లనే ఇది సాధ్యమైందని రోడ్డు నాణ్యత, రోడ్డు మన్నిక గురించి మాట్లాడుకుంటురట. ఢిల్లీ నుంచి డెహ్రాడూన్ వరకు వేసిన ఈ కొత్త రోడ్డు కొద్దిపాటి వానలకే 2 పెద్ద బొందలైనాయట. ఇసోంటి రోడ్డు పోస్తున్నందుకే కావచ్చు మోడీ సార్ నాయకత్వానికి బీజేపీ సర్కార్ కు తిరుగుంటలేదు. ఏ రాష్ట్రంలో ఎలక్షన్లు జరిగినా పువ్వు గుర్తు పార్టీ గెలుచుకుంటూ వస్తున్నది. విశ్వగురువు నాయకత్వంలో రోడ్లు గీతిరిగా విశ్వరూపం చూపిస్తున్నాయి పబ్లిక్. ఎంతైనా మోడీ సార్ జయంగా దేశం గతి మారిపోతున్నది. ఇంతకు ముందు 2-3 నెలలనే గుంతలు పడేటట్టు రోడ్లు పోసుడు ఏ ప్రధానమంత్రి హయాంలో జరగలేదు కావచ్చు. ఎంతైనా మోడీ సార్ గ్రేటు అని గుంతలు పడ్డ రోడ్డు వీడియోను షేర్ చేసుకుంటే ఎడ్డిచ్చినట్టు కామెంట్లు పెడుతురట దేశం పబ్లిక్. వార్డెన్లు అనేటోళ్ళు మస్తు కోపంతో ఉంటారు. ఇక హాస్టల్ ఉండే పిల్లలను కొట్టి హింస పెడుతుంటారు. వాళ్ళతోని సర్వ షాకిరీలు చేయించుకునే వార్డెన్లు ఉంటారు. ఇక కొంతమంది సర్కార్ హాస్టల్ వార్డెన్ల ముచ్చట్లను చెప్పమోహమే కాదు, పోన్రి మస్తు తిప్పలు పెడతారు పిల్లలను. కానీ ఈ వార్డెనే కాదు, కన్న తల్లి పిల్లలను ఏ తీరుగా చూసుకుంటుందో ఈ ఒక్క వీడియో చాలు. అమ్మను మించిన దైవం ఉన్నదా అంటే ఈ వార్డెనమ్మ చేసే పని చూస్తే ఉన్నదని చెప్పాల్సిందే. హాస్టళ్లలుండే చిన్న బుజ్జికి జ్వరం వస్తే తన ఈపుకు పాపను కట్టుకొని 6 కిలోమీటర్లు నడిచింది. కడుపార కన్న కూతుర్నే కాసేపు మొయ్యాలి అంటే తల్లులు వామ్మో వాయ్యో అని ఈ రోజులల్లా హాస్టల్ ఉన్న పిల్లలను వార్డెన్ అయి ఉండి ఇట్లా మోసుకొని పోవడు గొప్ప ముచ్చట కాకుంటే ఏంటిది ఇది. మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం ఆశ్రమ పాఠశాల వార్డెన్ హేమ చేసిన పనికి ఏపీ పబ్లిక్ మొత్తం సప్పట్లు కొడుతుండ్రు. ముట్టుకుంటే అగ్గి తిరగమండినంత జ్వరం వచ్చిన చిన్నాన్ని దావఖానకు తీసుకుపోయేదానికి కష్టపడ్డది. రాళ్ళు, రప్పలు, షెట్టు పుట్టున్న చిన్న బాటల కన్న తల్లి కంటే ఎక్కువ కష్టపడ్డది. వాహనాలు ఏం లేవో లేకుంటే అంబులెన్స్ వచ్చే అవకాశం లేదో గాని భుజాల మీద బుజ్జిని 6 కిలోమీటర్లు మోసుడంటే చిన్న ముచ్చట్న. ఆనాడు ఝాన్సీ లక్ష్మీబాయి తన రాజ్యం కోసం బ్రిటిష్ వాళ్ళతో
పట్టుదలతో పోరాటం చేస్తే హేమ అనే వార్డెన్ రాజ్యం కోసం కాదు, ఓవర్ నైట్ సెలబ్రిటీ కావాలనే ఆశ అసలే కాదు, ఎవలో గుర్తించాలని అంతకంటే కాదు, జ్వరం వచ్చిన అమ్మాయిని కాపాడాలని తనలాట ఒక్కటి తప్ప ఇంకేం లేకుండా ఒంటికి బుజ్జిని కట్టుకుని 6 కిలోమీటర్లు ఎత్తుకొని నడుచుడంటే ఇంతకంటే వీరవానికి ఇంకెవరుంటారు చెప్పుండ్రి. ఈ వీడియో ఏపీ పబ్లిక్ సెల్లులకే కాదు అంతట తిరిగింది. వార్డెన్ హేమ చేసిన పనిని చూసిన ప్రతి ఒక్కరు చేతులెత్తి సెల్యూట్ కొడుతుర్రు. అయ్యా చంద్రల్ సారు, హేమ వార్డెన్ చేసిన పనిని మెచ్చుకొని అవార్డులు ఇవ్వకున్నా పర్వాలేదు గానీ జరగా మన్యం బతుకులను బాగు చేయండి సారు. రోడ్లు వేస్తే బస్సులు బండ్లు నడుపుకునే తట్ట అవుతుంది సారు. ఎందుకు సార్ అడవి బిడ్డలను పట్టించుకుంటలేరు? వాళ్ళకు కూడా ఓట్లున్నాయి కాదు సారు, వాళ్ళకు కూడా గిసొంటి తిప్పలు రాకుండా చూడండి సార్ అని అడుగుతురు. హేమ విద్యార్థిని ఎత్తుకొని నడిచిన వీడియోను చూసిన పబ్లిక్ ఇన్నిన్ని పంచాదులతోని ఇంకో 30 నెలలు పవర్లుండి పాలన నడిపించుడంటే కష్టమే ఉన్నట్టుంది పొర్రి కాంగ్రెస్ పార్టీలకు. బయటోళ్ళతోని కొట్లాట అంటే బాగా జాప్తా ఎందాకైనా పోవచ్చు, ఎంత లోతైనా దిగొచ్చు. కానీ సొంత పార్టీ లీడర్లే ఆవేశాలతోని తోటి నాయకుల మీద తొడగొట్టుకుంటా పోయి హైకమాండ్ తాన హై బీపీ చూయిస్తుంటే ఏం చెప్పుడు ఏం చేసుడిగా. యాదాద్రి ట్రస్ట్ బోర్డు పేరు మీద అసొంటి కొత్త పంచాదే మోపైంది హ్యాండ్ పార్టీల. మరి కొత్త కొలువు తీరబోతున్న యాదాద్రి ట్రస్ట్ బోర్డు మీద పెద్ద పంచాయతీ నడుస్తుంది పోర్రి. ఆ లిస్టు ఎవరిని అడిగి తయారు చేసిరు, ఏ లెక్కన పోస్టులు ఇచ్చిరు అనుకుంటా పొట్టు కొట్లాట అవుతున్నది. ఇప్పటికే నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు. నియోజకవర్గం ఎమ్మెల్యేగా పార్టీ సీనియర్ లీడర్ గా నాకు ఏమి ఇజ్జత ఇచ్చినట్టు అనుకుంటా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కోపానికి వచ్చిన ముచ్చట కూడా చూసినాము. ఇక ఆయనతో పాటుగా ఇంకొందరు హస్తం పార్టీ నేతలు మస్తు గరం అవుతుంటా నిన్న మొన్నటి దాకా మాటల దాకానే ఉన్న లొల్లి ఇప్పుడు కంప్లైంట్ కాయిదాలు ఇచ్చేదాకా పోయిందంటే చూడుర్రి. యాదాద్రి ట్రస్ట్ బోర్డు ఏర్పాటు మీద హైకమాండ్ కు ఫిర్యాదు చేసిరట తెలంగాణ సీనియర్ కాంగ్రెస్ లీడర్లా నిన్న వస్తుంది గట్టిగానే. టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, సీనియర్ కాంగ్రెస్ లీడర్లు, ఉమ్మడి నల్గొండ జిల్లా నాయకులకు మాట ముచ్చట కూడా చెప్పకుంటేనే కొత్త బోర్డును ఫిక్స్ చేసిండు సీఎం రేవంత్ రెడ్డి. మీదికెళ్ళి గుళ్ళ మంత్రి కొండా సురేఖకు కూడా ఓ మాట కూడా తెలియదట నిన్నొస్తుండే వరకలా ఇంకింత పెద్దగా అవుతుంది పంచాది. ట్రస్ట్ బోర్డులో వినోద్ వెంకట స్వామిని కూడా చేర్చిరు. ఇప్పటికే వివేక్ వెంకట స్వామికి మంత్రి పదవి కూడా ఉన్నది. ఆయన కొడుకు ఎంపీగా ఉన్నాడు కూడా. అయినా మళ్ళా ట్రస్ట్ బోర్డులో వినోద్ పేరుని ఎట్లా పెడతారని కాంగ్రెస్ లీడర్లే కష్టం అంటున్నారట. ఇంకో దిక్కు చిరంజీవి ఇంటామే సురేఖను కూడా బోర్డు మెంబర్ గా చేసే వరకలా ఏపీతో సంబంధం ఉన్న ఆమెకు ఎట్లా పోస్ట్ ఇస్తారని కూడా సొంత కాంగ్రెస్ పార్టీ లీడర్లే అంతెత్తే గుర్తున్నారట. ఇప్పటికే మినిస్టర్ పోస్టుల మీద ఆశలు పెట్టుకుని క్యాబినెట్ విస్తరణ కోసం కళ్ళు కాయలు కాస్తే ఎదురు చూస్తున్న క్యాండిడేట్ల పంచాది ఇంత పెరుగుతున్నది. ఇదికెళ్ళి ప్రాజెక్టులు, పథకాలు, 6 గ్యారంటీల మీద మొన్న బండి భగీరథ్ పోక్సో కేసు మీద ఒక్కో కాంగ్రెస్ లీడర్ ఒక్కో తీరులో మాట్లాడే వరకలా వాళ్ళ దాంట్లో వాళ్ళకే వార్తలేదని కుల్లంకులా తెలిసిపోయింది. ఇక ఇవన్నీ చాలన్నట్టు ఇప్పుడు యాదాద్రి బోర్డు కొట్లాటోటి కొత్తగా మోపే వరకలా కాంగ్రెస్ పెద్ద లీడర్లు నెత్తి పట్టుకునే కాడికొచ్చిందట కథ. మరి హైకమాండ్ దాకా పోయిందని వస్తుంది కాబట్టి నిజంగానే పోతే అధిష్టాన సమిష్టిగా అందరిని పిలిచి క్లాస్ వీకి మాస్ వార్నింగ్లు ఇచ్చి పీస్తో పని చేసుకోరని బాస్టోన్తో చెప్తుందో లేదో చూడాలిగా. తాళి కట్టేదాకా ప్రేమించుడు కాదు, కట్టె కాలేదాకా గుండెలో పెట్టుకొని చూసుకుంటాను డైలాగులు కొట్టుడు కాదు ప్రేమంటే. పార్కుల పొంటి సినిమాలకు షికార్లకు తిరుగుడు కాదు ప్రేమంటే. ప్రేమించిన కోసం అయ్య వాళ్ళని అంతం చేసుడు కాదు ప్రేమంటే. ఒక్కసారి జత కూడితే వాళ్ళే అన్ని అని కూడి బతుకుడు, నడుమిట్లా వదిలిపెట్టకుంటుండు. ఈ రోజులలో అసొంటి ప్రేమలే ఏడున్నాయి అని అంటారా? అయితే ముచ్చట చూసి చెప్పుండ్రి. కాసులున్న నాళ్ళు కలిసి ఉండి కష్టం వచ్చిందని వదిలిపెట్టే ఈ కాలంలా కష్టమైన సుఖమైన నీతోనే అన్నట్టు బతుకుతున్నది వీళ్ళది అసలైన ప్రేమ. వద్దు సాల్ కడుపు నిండింది, వద్దు అన్నట్టు చెయ్యి తల ఊపుతున్నా ఈ ఒక్క ముద్ద తినయ్యా, ఉన్నప్పుడే కడుపు నిండా తినాలే, మళ్ళా ఏ అయ్య దయ్యదలిస్తే అన్నం పెడతాడో తెలియదు కదా, తినయ్యా తిను అన్నట్టు ఒక్కో బుక్క కలిపి పెడుతున్నది. వీళ్ళెవలు ఎక్కడి నుంచి వచ్చిండ్రో, ఒకప్పుడు ఎంత మంచిగా బతికినోళ్ళో తెలియదు గాని వీధిలో పడ్డా నేను నీ నీడను నేనే నీ తోడును అన్నట్టు కొండంత ప్రేమను చూపెడుతుందా అమ్మ. కోట్లు కొంపల పాడైన భార్యాభర్తలు మాట్లాడుకోరు కొందరు. చిన్న ముచ్చట్ల కలుగుడుతో మొదలై విడాకులు తీసుకొని ఎవల జాగల వాళ్ళు ఒంటరిగా బతుకుతుంటారు. ఆ అసొంటోళ్ళకు బుద్ధి వచ్చేటట్టు భార్యాభర్తలు అంటే గిట్లుండాలి అని చెప్పకనే చెప్తుర్రు వీళ్ళు. ఒక చెయ్యికి పక్షవాతం వచ్చి కనీసం కదలలేని పరిస్థితులున్న భర్తను భగవంతుడు అనుకొని సేవ చేస్తుంది. పడిసీడులున్నప్పుడే కాదు, పక్షవాతం వచ్చినప్పుడు కూడా నువ్వే నా హీరోవు అన్నట్టు చూసుకుంటుంది. ఇట్లా ఒక్కో ముద్ద కలిపి పెడుతుంటే ఎవలో పక్కకే ఉండి వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టిండ్రు. ఇంకేమున్నది, తక్కువ టైంలో ఎక్కువ షేరింగ్లు అయినాయి, కామెంట్లు లైక్లు పుట్ల కొద్దొచ్చి పడ్డాయి. ఈ కాలం పిల్లలు ఖచ్చితంగా చూసి నేర్చుకోవాలి. ప్రేమ అంటే పార్కులల్లో తిరిగేది, పబ్లిక్ లా ముద్దులు పెట్టుకునుడు కాదు. ఇగో గిది తోడుగున్నోళ్ళు ఏ పరిస్థితులున్నా కడమోళ్ళు నీడ ఉండుడే ప్రేమంటే అని కామెంట్లు రాసుకుంటా కావాల్సిన వాళ్ళకి పంపుకుంటా షేరింగ్లు చేస్తురు. మరి మీకేమనిపించింది వీళ్ళని చూస్తే కామెంట్లో రాయండి. సుశీరానలా నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయో ఇంకెన్ని ముచ్చట్లతో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా చూస్తాను మన మైక్ ముచ్చట్లు.